నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఏదో విధంగా స్థిరపడాలన్న ఉద్దేశంతో విద్య సాంకేతిక శిక్షణ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిల్డింగ్ మరమ్మతులు, మౌలిక వసతుల కల్పన, నూతన భవనాలకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఉషా పథకం నిధులతో 5 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న పనుల శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. వేద మంత్రోచ్చారణల మధ్య మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామికి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కనిగిరిలో కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి స్వామి అన్నారు. మళ్లీ కూటమి ప్రభుత్వంలో కళాశాలలో ల్యాబ్, సెమినార్ హాలు వంటి అనేక మౌలిక వసతులు కల్పించేందుకు 5 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. విద్యలో రాజకీయాలకు తావు లేదని అన్నారు. భారతదేశంలోనే రాష్ట్రం విద్యారంగంలో అగ్రగామిగా ఉండాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. గురుకుల పాఠశాలలో కూడా మంచి ఫలితాలు సాధిస్తున్నామని, 61 మంది ఎన్ఐటి, ఐఐటి సీట్లు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో మంత్రి మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు కాలేజీ తీసుకొస్తే ఈరోజు మళ్ళీ 5 కోట్ల రూపాయలు బిల్డింగ్ తీసుకుంది. ఎమ్మెల్యే గారు ఇతర రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ భారతదేశంలో నంబర్ 1గా ఉండాలని చెప్పి మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ యొక్క ఆలోచన, దాని విధంగా కృషి చేస్తున్నారు. ఇక్కడ విద్యాశాలయాల్లో రాజకీయాలు కావడకూడదు, అభివృద్ధి, విద్య నేర్చుకోవాలి, వాళ్ళు గొప్ప వాళ్ళుగా రావాలని ఆలోచన. ఇంకో విషయాన్ని మేము గొప్పగా చెప్పుకున్నాం. గురుకుల పాఠశాలలో 40 మంది ఎంబీబీఎస్ లేరు కదా, డైరెక్ట్గా ఇంటర్మీడియట్ అయిపోయినట్టు 64 మంది ఐఐటి, ఎన్ఐటి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నేను శిఖరాయపడ గురుకుల పాఠశాల డిగ్రీ పెడతాను. పాఠశాలల విలీనం ప్రక్రియలో భాగంగా స్కూళ్లలో మ్యాపింగ్లో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. పాఠశాల విలీనం మ్యాపింగ్ పై ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులతో కలెక్టరేటులోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. మ్యాపింగ్లో తలెత్తే అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తుండాలని తెలిపారు. సమావేశంలో డిఈఓ కిరణ్ కుమార్, డిప్యూటీ డిఈఓ, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. Second one. So propose it as a model school. Within 1 kilometer radius mostly. Only 6 students. Special officers. చూసారా మీరందరూ? చూసారా? చూడలేదు కదా. చూసారా లేదా? మీరు చూసారా? ఓకే, వేరే ఎన్ని మండల్స్ మీకు 6 మండల్స్. ఇప్పుడు ఇక్కడ ఈ రోజు వచ్చింది ఓకే, మీ మ్యాప్ కూడా చూడాలి. Within 1 kilometer MBBS నుంచి కూడా మెయిన్ having only 9 students. ఇప్పుడు ఇష్టం ఏంటంటే మేడం 3 to 5 క్లాసెస్ నేను మెయిన్ నుంచి తీసుకొచ్చి హెచ్డబ్ల్యూలో యాడ్ చేయడానికి ప్రపోజ్ చేసాం. అదే మేడం హెచ్డబ్ల్యూ అక్కడ కనుక యాడ్ చేస్తే ఇట్ యాజ్ ఆఫ్ నో ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ లేవు, జీరో. ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ జీరో. కొన్ని చోట్ల లేదు, ఎక్కడెక్కడ బస్ లేదు, ఎక్కడెక్కడ ఫీల్డ్ వెరిఫికేషన్స్ మరొకసారి చెక్ చేయాలి అన్నమాట. స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే చెక్స్ ఎన్ఏఓస్ చేస్తుంటారు వాళ్ళే చేసుకుంటారు, బట్ అడిషనల్ చెక్ అలా చూడండి ఎక్కడెక్కడ రిమార్క్స్ మీరు రాసుకుంటూ దానికి ఒకసారి వెరిఫై చేసి తర్వాత రికమెండ్
రికమెండ్ చేసిన తర్వాత నేను కూడా చూసి తర్వాతనే పంపిస్తాను. ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమానికి తన శాయశక్తులా కృషి చేస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు. సంతపేటలోని టీటీడీ కళ్యాణ మండపంలో ది ఒంగోలు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్క్షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన దామచల్లకు అసోసియేషన్ అధ్యక్షులు దగ్గుపాటి వెంకటరావు, సెక్రటరీ దొడ్డ చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షులు జమిని శ్రీనివాస్ తదితరులు మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. తన గెలుపులో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి ఎంతో ఉందని, వారి మేలు మరువలేనని ఎమ్మెల్యే అన్నారు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని, గతంలో తనను వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయానికి స్థలం అడిగారని దానిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఒక్క ఒంగోలులోనే 350 మందికి పైగా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లు వృత్తిని జీవనాధారంగా చేసుకుని జీవనం సాగించడంపై ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దామచల్లను ఫోటోగ్రాఫర్స్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ట్రెజరర్ ఎస్కే నాయబ్ రసూల్, ఉపాధ్యక్షులు ఉప్పుటూరి చంద్రశేఖర్, బొజ్జా వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ చెన్నుపాటి భాస్కర్రావు, గోపిశెట్టి శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు తిరుమలశెట్టి హరిబాబు, మట్టా సత్యం, మాజీ అధ్యక్షులు బొమ్మారెడ్డి, రమణ, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెనాన్ కంపెనీ ట్రైనర్ షేక్ ఫర్వేజ్ R5 కెమెరా పనితీరుపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరైనా కూడా అసోసియేషన్ అందరూ కూడా కామన్గా ఒక ప్లాట్ఫామ్ ఏర్పరిచినప్పుడే ఏదైనా కూడా సమస్య ఏదో ఒక ఫోటోగ్రాఫర్ ఉంటే ఎవరికి ఏది జరగదు. అందరూ ఒక ఇంటిగా ఒక ప్లాట్ఫామ్ ఏర్పడినప్పుడే సమస్యలు కూడా గట్టిగా పరిస్థితులు వస్తాయని చెప్పుకోవడానికి సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఎన్నికల ముందు కూడా చెప్పాను, మన 350 మంది అసోసియేషన్ కమిటీ ఉండమనేది కాదు, 350 మంది సభ్యులు ఏం చేస్తున్నారు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు, వాళ్ళ కుటుంబం పిల్లలు ఏం చదువుకుంటున్నారు, అదేవిధంగా వాళ్ళ వృత్తికి ఆర్థికంగా ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంకోటి వచ్చిన అసోసియేషన్ కూడా మనం స్పందించే విధంగా పనిచేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఏదైనా ఉంటే మార్పులు తీసుకొస్తే తప్పకుండా కూడా మా వంతు మేము కృషి చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయని కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తాం. దీంట్లో ఒకటి మన వాళ్ళు ఇప్పుడే చెప్పారు, 540 రూపాయలు కంటే ప్రమాద బీమా కింద 10 లక్షల రూపాయలు వస్తుందని చెప్పి, అదేవిధంగా 749 రూపాయలు కంటే 15 లక్షల రూపాయలు మన ప్రమాది ఏదైనా జరిగినప్పుడు మనకి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా దాని పాలసీ కూడా మన పాలసీ చేయడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే మన కెమెరా వాళ్ళు ఫోటో వాళ్ళు ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని కార్తీక వనభోజనాలని ఫస్ట్లో పెడదామని, అదే రోజు ఈ ఐడి కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దామని అనుకోవడం జరిగింది. ఆ రోజు వాతావరణ పరిస్థితులు బాగలేక దాన్ని వాయిదా వేసుకున్నాం. దానికి తోడుగా ఇవాళ కెనాన్ వర్క్షాప్ కూడా పెట్టుకుందామనే కాన్సెప్ట్ తోటి అది జరిగింది. తర్వాత మన ఎమ్మెల్యే గారిని సన్మానించుకోవటం, ఆయన చాలా కాలంగా ఆయన కొన్ని కోరికలు అడుగుతున్నాం. మన అసోసియేషన్కి ఒక సైట్ కావాలని, తర్వాత మన సభ్యులందరికి కూడా ఇళ్ల పట్టాలు కావాలని ఇవన్నీ అడిగాం. ఆయన వాళ్ళు మనకి అది హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసి మా కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు సంతోషం. ది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఈరోజు అనౌన్స్ చేయటం జరిగింది. మా అభిమాన ఎమ్మెల్యే గారైనటువంటి డైనమిక్ ఎమ్మెల్యే, అభివృద్ధి ప్రదాత మన దామచర్ల జనార్దన్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. మా ఆత్మీయ ఆహ్వానం మేరకు వారు విచ్చేసి ఈ యొక్క ఫోటోగ్రాఫర్స్ని అభినందించటము, అదేవిధంగా ఈ కార్యక్రమంలో క్యానన్ వారి వర్క్షాప్ని
మన సాయి ఫోటో గూడ్స్ వారి సౌజన్యంతో వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. అది ఉచితంగా ఈ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఒకవైపు చిరు వ్యాపారుల నిరసనలు, మరోవైపు ఆక్రందనలు, ఇంకోవైపు ప్రతిఘటనల మధ్య ఎట్టకేలకు కార్పొరేషన్ అధికారులు తమ సిబ్బందితో కొత్త కూరగాయల మార్కెట్ సముదాయంలో అనధికారికంగా ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేస్తున్న దుకాణాలను కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా దుకాణాల నిర్వాహకులకు కార్పొరేషన్ అధికారుల మధ్య వాగ్వివాదాలు, తోపులాటలు జరిగాయి. అర్ధాంతరంగా ఇష్టం వచ్చినట్టు తొలగిస్తే నష్టం జరుగుతుందని, నష్టాన్ని ఎవరు ఇస్తారని వ్యాపారులు మున్సిపల్ సిబ్బందిని నిలదీశారు. అర్ధాంతరంగా తొలగించడంతో జీవనం కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. భారీగా పోలీసుల సహకారంతో కార్పొరేషన్ సిబ్బంది తాత్కాలికంగా వేసిన వ్యాపార పందిళ్లను నేలమట్టం చేశారు. కార్యక్రమంలో ఏసీపీ సుధాకర్, టీపీఓ బాబురావు, ఆర్ఓ భాస్కర్ రావు, ఆర్ఐ కళ్యాణ్తో పాటు కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. తొలగించిన సామాగ్రిని కార్పొరేషన్ అధికారులు మార్కెట్ నుంచి తొలగించారు. వాళ్ళు ఉపాధి మీద కరోనా టైంలో జనం వెళ్ళలోకి రానటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మార్కెట్లో ఉన్న వాళ్ళంతా తీసుకెళ్ళి రోడ్డు మీద ఒకటి చాలా రోజుల నుంచి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పరిష్కారం వినండి సార్, ఇవన్నీ పరిష్కారం కాకుండా వీళ్ళు సరుకు మీద వచ్చేసి దౌర్జన్యం చేసి దీని పరిష్కారం మీరేమనుకుంటున్నారు? ఇది చిత్రం అయిపోతేస్తే ఇది పరిష్కారం అయితే అనుకుంటున్నారా? ఇట్లా కట్ చేసేస్తే పరిష్కారం అవుతుంది. 5 లక్షలు 10 లక్షలు కమిషనర్ వచ్చేదాకా ఇది తీయడానికి లేదు, పోయడానికి లేదు, ఏం ఖరీదడానికి లేదు. ఆయన ఏర్పాటు ఏదైనా పరిస్థితి కాకుండా ఆయన వచ్చేదాకా చేయడానికి లేదు. ఇప్పుడు మీకు చెప్పలేదు కదా కమిషనర్ గారు. ఒక్కడ పోతుంది అన్నిటికీ మా ఉద్యోగం చేస్తాం కదా. నేను యాక్షన్ ప్లాన్ తీస్తాము. నేను ఇస్తాను సార్. ఇప్పుడు దీన్ని నాతో పాటు తీయండి. నాతో పాటు తీయండి. నాతో పాటు చెప్పండి చెప్పండి. ఉబకాయంతో బాధపడుతున్న 26 సంవత్సరాల నిఖిల్ అనే యువకుడిని ఇంట్రా గ్యాస్ బెలూన్ ప్రొసెసర్ ద్వారా చికిత్స చేసి 194 కిలోల బరువు నుండి 109 కిలోల బరువుకు తగ్గించినట్లు అరవింద సూపర్ స్పెషాలిటీ డాక్టర్ మందలపు నరేంద్రబాబు తెలిపారు. మొట్టమొదటిసారిగా ఒంగోలులో ఈ విధానాన్ని అమలు చేసి సంవత్సర కాలంలోనే 56 కిలోల బరువు తగ్గించినట్లు చెప్పారు. అరవింద సూపర్ స్పెషాలిటీలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. బరువు తగ్గించే పద్ధతులు అనేకం ఉన్నా ఎటువంటి కోత లేకుండా ఇంట్రా గ్యాస్ బెలూన్ విధానం అత్యాధునికమైనదని, హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా అమలు చేసి ఫలితాలు సాధించామని
నరేంద్రబాబు తెలిపారు. అనస్థీసియా డాక్టర్ ఎన్ వెంకటేష్ మాట్లాడుతూ దీనికి పేషెంట్ నుండి కూడా సహకారం తప్పనిసరి అని, డాక్టర్ సూచించిన డైట్ నియమాలు పాటించడం వల్ల వెయిట్ లాస్ కావచ్చని తెలిపారు. పల్మనాలజిస్ట్ డాక్టర్ భానుతేజ మాట్లాడుతూ పేషెంట్ సంవత్సర కాలంలో తమ కుటుంబ సభ్యుడిగా మారిపోయాడని, నిఖిల్ ఆనందాన్ని చూస్తుంటే ఈ విధానం ఉపకాయం ఉన్న వారందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. నిఖిల్ మాట్లాడుతూ గతంలో వెయిట్ లాస్ కోసం అనేక హాస్పిటల్స్ తిరిగిన ఫలితం కనిపించలేదని, అరవింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మందలపు నరేంద్రబాబు గురించి తెలుసుకుని రావడం జరిగిందని, ప్రస్తుతం తాను గతంలో ఉన్నట్లుగానే ఉన్నానని, ఎంత దూరమైన అలసట లేకుండా నడవగలుగుతున్నానని సంతోషాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో హాస్పిటల్ మేనేజర్ ఎం తిరుమలరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో తనకి మన దగ్గరకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, అది ప్రాబ్లం అనకూడదు, లైక్ వచ్చిన కండిషన్ ఏంటి అంటే వెయిట్ రిడక్షన్ కోసం తను 2-3 టైప్స్ ఆఫ్ మోడాలిటీస్ ఇనిషియల్గా ట్రై చేస్తున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో రీచ్ కాకపోవటం వల్ల ఇంకొక సెకండ్ ఆప్షన్ అంటే ఇంకొక డిఫరెంట్ మోడాలిటీ ఏమైనా ఉందా అని సజెషన్ అడగా మనం దీన్ని ఎండోస్కోపిక్ ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్ ప్లేస్మెంట్ అనేది మనం సజెస్ట్ చేస్తున్నాం. ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్ ప్లేస్మెంట్ అంటే ఏంటి అంటే స్టమక్ అంటే కడుపు యొక్క కెపాసిటీని కొంచెం తగ్గించడానికి మనం దాని లోపల ఒక బెలూన్ని ఇన్సర్ట్ చేస్తామన్నమాట. ఆ బెలూన్ యొక్క పరిమాణం ఎంత ఉంటుంది అంటే కనీసం ఒక 550 ml to 600 ml దాకా మనం అందులో ఫ్లూయిడ్ని ఇన్స్టాల్ చేసి సో దట్ మనం స్టమక్ యొక్క కెపాసిటీని తగ్గిస్తాం. తద్వారా ఏంటి అంటే కొంచెం తిన్న వెంటనే ఎక్కువగా ఫిల్లింగ్ ఉండటం వల్ల ఓవరాల్ వెయిట్ లాస్ అనేది డిజైరబుల్ వెయిట్ లాస్ లాగా మనం రీచ్ అవుతాం. తనకి వచ్చిన బెనిఫిట్ ఏంటి అని అంటే 165 kgs నుంచి ఓవర్ ఎ స్పాన్ ఆఫ్ 1 year 109 kgsకి రీచ్ అయి ఉన్నాడు. దీని ద్వారా ఏంటంటే నాట్ ఓన్లీ రిగార్డింగ్ ద వెయిట్ లాస్, తన బాడీలో ఉన్న లిపిడ్ ప్రొఫైల్ అనేది కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది అండ్ ఓవరాల్ వెల్బీయింగ్ అనేది చాలా బెటర్మెంట్ అనేది జరిగింది. సో ఇది ఒంగోలులో మనం ఇదే మొదటిసారి మనం ఇక్కడ ఈ ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్ అనేది మనం చేయడం జరిగినది. సో ఇలాంటి ప్రాబ్లం తోటి కానీ ఇలాంటి సమస్యలతోటి కానీ ఎవరైనా తలెత్తిన వాళ్ళు కనుక ఉంటే కనుక ఒంగోలు అరవింద్ సూపర్ స్పెషాలిటీలో మన గ్యాస్ట్రో డిపార్ట్మెంట్లో డెఫినెట్గా దే కెన్ కన్సల్ట్ us అండ్ దే విల్ గెట్ బెనిఫిట్ ఫ్రమ్ us. ఎప్పుడైనా సరే ఒక సర్జికల్ ఆప్షన్ ఉన్నప్పుడు, ఒక మెడికల్ ఆప్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రూవెన్ మెడికల్ ఆప్షన్కే ఆప్ట్ చేసుకోండి. ప్రజలకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒక ప్రొసీజర్, మెడికల్ ప్రొసీజర్ ప్రూవెన్, మీకు జర్నల్స్ కానీ లేకపోతే న్యూస్ పేపర్స్లో కానీ లేకపోతే యూట్యూబ్స్లో కానీ ఇన్ఫర్మేషన్ బాగా దొరుకుతుంది. ఒకసారి మెడికల్ ప్రొసీజర్ ప్రూవెన్గా ఈ వెయిట్ లాసే తీసుకుందాం. సర్జికల్గా చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి, మెడికల్గా కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. మెడికల్గా ఏదైతే ప్రూవెన్ ఉందో ఈ బెలూన్ అనే ఒక ప్రొసీజర్ ప్రూవెన్ ఉంది కాబట్టి ఆప్ట్ ఫర్ మెడికల్ ప్రొసీజర్. ఎందుకంటే 50 kgs తగ్గడం విత్ ఇన్ 1 year అనేది డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. సో 50 kgs తగ్గలినప్పుడు మనం 15 kgs 20 kgs టార్గెట్ ఉంటే అది ఇంకా ఈజీగా అచీవ్ చేయొచ్చు అనేది నా 2 times వెయిట్ తగ్గాను, మళ్ళీ వెయిట్ పెరిగాను. సో అది నేను దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాను కన్సిస్టెంట్గా. అలా నేను వెయిట్ లాస్ కోసం చూస్తున్నప్పుడు సార్ నరేంద్ర గారిని కన్సల్ట్ అవ్వడం జరిగింది. సార్ నాకు ఆ డీటెయిల్స్ చెప్పారు, ఒకసారి చూడు, ఆలోచించు అని. సో నేను నా రీసెర్చ్ చేసుకొని ఓకే అన్నీ ట్రై చేస్తాం, ఒక ట్రైల్ వేద్దాం, ఇఫ్ బాగా జరిగితే ఇట్స్ ఓకే గుడ్ అని సార్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. అండ్ సార్ చాలా ఫ్రెండ్లీ డాక్టర్, చాలా మంచి రెస్పాన్స్ ఇస్తారు. అంటే కన్సల్టేషన్ కానీ ఇది కానీ వెంటనే రెస్పాండ్ అయ్యి చాలా బాగా చేశారు. బెలూన్ ప్లేస్ చేశారు, ఆర్బిరా బెలూన్. అది ప్లేస్ చేశాక నేను డైట్ ఫాలో అయ్యాను. ఆ డైట్ ఫాలో అవ్వడం వల్ల ఆ బెలూన్ వల్ల 2 ప్లస్ అయ్యి వెయిట్ లాస్ అయ్యాను. 165 నుంచి ఇప్పుడు 109 kgsకి వచ్చాను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year. యాక్చువల్లీ నేను 4 years బ్యాక్ నాకు ఒక యాక్సిడెంట్ అయింది, దానివల్ల ఓవర్ వెయిట్ అయిపోయాను. సో నాకు నడవడం కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు నేను ఒకప్పుడు ఒక 500 meters నడవడానికి చాలా ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు 10 kilometers నడుస్తున్నాను నాన్ స్టాప్, ఇబ్బంది లేకుండా నడవగలుగుతున్నాను. అండ్ నా హెల్త్ కానీ నా గట్ ఫీలింగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. సో తన హైట్కి ఐడియల్ వెయిట్ బిట్వీన్ 85 to 95 kgs ఉండాలి తన హైట్కి. సో తను 165 kgs ఉన్నాడు. సో తను ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది ఫస్ట్ గొప్ప విషయం. అండ్ ఇక్కడ మన దగ్గర ఫస్ట్ ప్రొసీజర్ చేయించుకుంది తనే. సో థ్యాంక్ యూ ఫర్ ద ట్రస్ట్ హీ హ్యాస్ ఇన్ అస్. ఓకే, అంటే ఇది ఎట్లా ఉంటుంది, ఇదే కాస్ట్ నేను హైదరాబాద్లో పెట్టి చేయించుకుంటాను అనుకునే రోజులు
ప్రస్తుతానికి జనాలకి. బట్ థింగ్ ఈజ్ తను వెల్ ఎడ్యుకేటెడ్, తన రీసెర్చ్ తను చేసుకున్నాడు, తను అన్నీ కనుక్కోవాల్సినవి తను కనుక్కున్నాడు, ఇక్కడ నమ్మి వచ్చాడు. అండ్ ఓవర్ 1 year మేమిద్దరము యాక్చువల్గా చాలా క్లోజ్గా ఫాలో అయ్యేవాళ్ళం, ఎవ్రీ వీక్ ఎంత అని చెప్పేసి. ఆన్ యావరేజ్ 4 kgs per month లెక్కన ఒక 1 yearలో 50 kgs తగ్గారు. సో అది ఓన్లీ బెలూన్ వేయడం మా వంతు. బెలూన్ వేసిన తర్వాత మిగతా డైట్, ఎక్సర్సైజెస్ అవన్నీ ఫాలో అవ్వడం కూడా తన వంతు. సో తన డెడికేషన్కి, నమ్మకానికి మాత్రం థ్యాంక్ యూ. రఘురామకృష్ణరాజుపై 2021లో గుంటూరులోని సిఐడి కార్యాలయంలో జరిగిన దాడిలో నిందితుడిగా రిమాండ్లో ఉన్న కామెపల్లి తులసిబాబును విచారణ అధికారి ఎస్పీ ఏఆర్ దామోదర్ పోలీసుల కస్టడీకి ఇవ్వాలని కోరటం జరిగింది. దీంతో న్యాయస్థానం ఈ నెల 29వ తేదీ వరకు విచారించేలా అనుమతి ఇచ్చింది. దీంతో కోర్టు నుండి తులసిబాబును గుంటూరులో వైద్య పరీక్షల అనంతరం ఒంగోలుకు తరలించారు. కొద్దిసేపు తాలూకా పోలీస్ స్టేషన్లో ఉంచి అనంతరం విచారణకు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. వైకా ప్రభుత్వ హయాంలో సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సునీల్ కుమార్ తులసిబాబు ప్రధాన అనుచరుడని, ఆయన ప్రోద్బలంతోనే 2021 మే 14న సిఐడి కస్టడీలో ఉన్న తన గుండెలపై తులసిబాబు కూర్చుని పిడిగుద్దులు గురిపించి హత్య చేసేందుకు ప్రయత్నించారంటూ రఘురామకృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈ నెల 8న విచారణకు హాజరైన తులసిబాబు దర్యాప్తు బృందానికి సహకరించకపోవడంతో అతన్ని అదే రోజు అర్ధరాత్రి తర్వాత అరెస్టు చేశారు. ఈ నెల 9న గుంటూరు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. గుంటూరు జైలులో ఉన్న అతన్ని విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు అధికారి ఎస్పీ దామోదర్ కోరగా సోమవారం ఉదయం నుండి ఈ నెల 29 వరకు అనుమతిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. రఘురామపై హత్యాయత్నంతో పాటు అగ్రిగోల్డ్ విషయంపై గంటన్నర పాటు నిందితుడిని విచారించినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు న్యాయవాదుల సమక్షంలో సీసీ కెమెరాల నిఘాలో విచారణ కొనసాగింది. జిల్లా పోలీసు కార్యాలయం పైకి దండయాత్రగా వచ్చి పోలీసులను దూషించారంటే ఎవరి అండ ఉంది, ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది, చట్ట ప్రకారం విచారణకు పిలిచినప్పుడు రావాలి, కానీ గొడవ ఎదిగితే బాధ్యులపై చర్యలు తప్పవని ఎస్పీ గట్టిగానే మందలించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో విశ్రాంత ఏఎస్పీ విజయపాల్ తులసిబాబును అరెస్టు చేయగా గుంటూరు జీజీహెచ్ పూర్వ సూపరింటెండెంట్ ప్రభావతిని విచారించేందుకు ప్రత్యేక బలగాలతో గాలిస్తున్నట్లు సమాచారం. ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్లో వ్యాపారుల షాపులను మున్సిపల్ అధికారులు తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. దాదాపు మార్కెట్లో మొత్తం షాపులు తొలగింపు నిరసనగా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున నిరసన చేపట్టారు. వీరికి సిఐటియు మద్దతుగా నిలిచింది. సిపిఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు నిరసన కార్యక్రమంలో పాల్గొని మున్సిపల్ అధికారులు కూరగాయల మార్కెట్లో షాపులకు అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో కూడా వ్యాపారాలు జరగనప్పుడు అధిక వడ్డీ భారం మోపారని, ఇప్పుడు జీఎస్టీ పేరుతో కూడా దోచుకుంటున్నారని, ఒత్తిడిని మేము తట్టుకోలేకపోతున్నామని షాప్ యజమానులు ఆరోపించారు. షాపుల్లో వ్యాపారాలు చేయలేకపోతున్నామని, కొనుగోలుదారులు రావటం లేదని, అందుకని రోడ్ల మీద మేము వ్యాపారాలు చేసుకుంటున్నామని అన్నారు. మున్సిపల్ కమిషనర్, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కల్పించుకొని తమకు న్యాయం చేయాలని షాపు యజమానులు కోరుతున్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున షాపు యజమానులు, చిరు వ్యాపారులు పాల్గొన్నారు. కూరగాయల మార్కెట్ జీవనాధారం చేసి రోజువారీ కూరగాయలు అమ్మితేనే కుటుంబం 2019 జనవరి 1వ తేదీ నుంచి 2024 జూను 31వ తేదీ వరకు ఆయన అసలు వడ్డీ కట్టాల్సింది 3,90,000, 1,50,000 రూపాయలు వడ్డీ, జీఎస్టీ 60,000, మొత్తం 6 లక్షల రూపాయలు కట్టమని చెప్పాడు. ఎప్పటికీ 2024 జూన్ నాటికి. ఆ తర్వాత 2025 మొన్న ఈ సంవత్సరం 24వ తేదీకి ఒక లెటర్ పంపించాడు. అదే అమౌంట్ ని 10,50,000 రూపాయలు కట్టమని చెప్పాడు. ఏమిటి ఏమిటి వడ్డీ? బయట 10 రూపాయలకి 20 రూపాయలకి వడ్డీ వ్యాపారాలు చేసి కూడా ప్రజల పీకు తినరు. మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ అధికారులు ఈ విధంగా కార్మికుల మీద పడి, ఈ పేదల మీద పడి వడ్డీలకు వడ్డీలు, చక్ర వడ్డీలు వేసి లాగేస్తా ఉన్నారు. అందుకని మేము తెలియజేస్తా ఉన్నాము, వడ్డీలన్నీ రద్దు చేయాలి. వడ్డీలన్నీ రద్దు చేస్తే మీకు అసలు కట్టాల్సింది 90 పైసలతో సహా మేము చెల్లించడానికి మేము సిద్ధంగా ఉన్నాము.
మీరు కట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా తెలియజేయమని మున్సిపల్ చైర్మన్ని, మున్సిపల్ మేయర్ని, మున్సిపల్ కమిషనర్ మేము అడుగుతున్నాం. దానికి సమాధానం లేదు. ఈరోజు అంతేకాదు, ఒకవైపున వడ్డీ వ్యాపారాలు లేక, అసలు చెల్లించలేక, వడ్డీలు కట్టలేక షాపులు అల్లో రామచంద్రన్ చెప్పి తాళాలు వేసుకొని పోయే పరిస్థితి వస్తాం. ఇంకోవైపున మీరు కట్టినటువంటి షాపులు ఎలా ఉన్నాయి? ఎక్కడో లోపల ఉన్నాయి. కావాల్సినటువంటి వాళ్ళందరూ ఎవరు ఏ షాపులో పెట్టుకుంటే ఆడకొచ్చి కూరగాయలు కొనుక్కుంటారు. అక్కడ మార్కెట్ లో ఎంతమంది ఉన్నారు? మీరు షాపులు ఎన్ని ఉన్నాయి? కూరగాయలు అమ్మేవాళ్ళు ఎంతమంది? ఆకుకూరలు అమ్మేవాళ్ళు ఎంతమంది? ఇతర సరుకుల వాళ్ళు ఎంతమంది? జాబితా తయారు చేసి వాళ్ళందరికీ చాలా జాగ్రత్త చూపించడం మీకు చేత కావటం లేదు. మీకు చేత కాని వల్లనే ఈ రోజు అర్ధరాత్రి 3 గంటలకు వచ్చి ఆయన మొత్తం షాపుల మీద పడి ఎక్కడ విధ్వంసం చేస్తా ఉన్నారు. ఎవరిచ్చారు మీకు హక్కు? నేను అడుగుతున్నాను. ఆ షాపులో ఆ కూరగాయలు నేను వ్యాపారం చేసుకుంటే ఆ రేకులు, తాటాకులు, పట్టులు వరుస దొంగతనాలు జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో టంగుటూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామంలో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు అయోమయంలో పడ్డారు. టంగుటూరులోని 3 ఇళ్లలో ఒకేసారి ఒకే విధంగా చోరీలు జరగడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. స్థానికంగా ఉండే దామచర్ల శ్రీధర్, పత్తిపాటి బ్రహ్మానందం, బెల్లం రామయ్య ఇళ్లలో దొంగలు పడ్డారు. బెల్లం రామయ్య ఇంట్లో సుమారు 20 సవర్ల బంగారం, 5 కేజీల వెండి, 50,000 రూపాయల నగదు. దామచర్ల శ్రీధర్ ఇంట్లో సుమారు 16 సవర్ల బంగారం, 15,000 రూపాయల నగదు. పత్తిపాటి బ్రహ్మానందం ఇంట్లో సుమారు 20,000 రూపాయల నగదు, 30 గ్రాముల వెండి దొంగలించబడింది. సంఘటనా స్థలాన్ని ఒంగోలు వంటం సిఐ నాగరాజు, సింగరాయకొండ, జరుగుమల్లి ఎస్ఐలు వేలిముద్రలతో పాటు డాగ్ స్క్వాడ్ను పిలిపించి పరిశీలించారు. దొంగతనం చేసిన దొంగలు సైతం తెలివితేటలు ఉపయోగించడంతో అవాక్కవటం పోలీసుల వంతైంది. చాకచక్యంగా దొంగలు ఎక్కడ వారి వేలిముద్రలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు గుర్తించారు. చేతులకు గ్లౌజులు ధరించి దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. దీంతో దొంగలను ఎలా పట్టుకోవాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గ్రామంలో ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులకు ఈ కేసు తలనొప్పిగా మారింది. క్లోజ్ టీం పరిశీలించిన అనంతరం గతంలో ఇదే తరహాలో దొంగతనం చేసిన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ ద్విచక్ర వాహన ర్యాలీ నగరంలో మహిళా ఉద్యోగులతో నిర్వహిస్తున్నట్లు డీటీసీ ఆర్ సుశీల తెలిపారు. 29వ తేదీ సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు ర్యాలీలో పాల్గొంటున్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రావాలని అన్నారు. రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా అనగా 29వ తారీఖున 4 గంటలకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఉమెన్ హెల్మెట్ ర్యాలీ జరపబడుచున్నది కనుక అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, లేడీ ఆఫీసర్స్ అందరూ కూడా మరియు వారి యొక్క స్టాఫ్ అందరూ లేడీసు హెల్మెట్తో పాటు వెహికల్ తీసుకొని వచ్చి ఈ ప్రోగ్రామ్ని హైలైట్ చేయవలసిందిగా కోరుచున్నాము. అట్లానే ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ వారి విధుల్ని చక్కపరచుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో లాస్యా హోటల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ కాకతీయ విద్యా ట్రస్ట్, విజయవాడ కమ్మవారి సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్ కాకతీయ విద్యా ట్రస్ట్ కృష్ణా జిల్లా, పెనమలూరు, గుంటూరు జిల్లా, కోటప్పకొండ తదితర ప్రాంతాల్లో బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేసి ఎంతోమంది పేద విద్యార్థులకు సహాయ కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప కార్యక్రమని జిల్లా అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ అన్నారు. ప్రకాశం జిల్లాలో కూడా బాలికల హాస్టల్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని అన్నారు. కాకతీయ విద్యా ట్రస్ట్ చైర్మన్ గూడూరు సత్యనారాయణ మాట్లాడుతూ కమ్మ కమ్యూనిటీలోని పేద విద్యార్థులకు తమ హాస్టల్లో ఉచిత విద్యతో పాటు భోజన వసతి, హాస్టల్ వసతి సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. ప్రకాశం జిల్లా నుంచి పేద విద్యార్థులను ఎవరినైనా పంపిస్తే హాస్టల్లో అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం, విజయవాడ కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు డిఆర్ఆర్ఎం స్కూలుకు, ఉలిచి హై స్కూలుకు 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్తో పాటు ఒంగోలు చైతన్య కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న పేద విద్యార్థినికి 20,000 రూపాయల ఫీజు నిమిత్తం ఆర్థిక సహకారం అందజేశారు. కార్యక్రమంలో దొప్పలపూడి జగదీష్,
గుమ్మడి రాధాకృష్ణ, కనక మేరల శ్రీనివాసరావు, వినుకొండ రాధాకృష్ణమూర్తి, అనుమూరు వీరయ్య, చిడిపోతు వెంకటేశ్వర్లు, ఆలా హనుమంతరావు, కాట్రగడ్డ రఘుపతిరావు, అబ్బూరి నవీన్ కుమార్, పావులూరి బాపయ్య చౌదరి, నాగబోయిన భాస్కర్రావు, కంచెర్ల వెంకటనారాయణ, పాటిబండ్ల వెంకటేశ్వర్లు, గోగినేని శ్రీను, బొడ్డపాటి వెంకట్, మోటుపల్లి వెంకటేశ్వర్లు చౌదరి, అంగలకుర్తి నరసింహం, వేమూరి వెంగయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కూడా మీ దృష్టిలో ఉంటే ఇక్కడ కాని ప్రెస్ ద్వారా మీకు చెప్తున్నాం కాబట్టి మీకు తెలిసి ఉంటే మా తెలియపరిచినా లేదా మేము పాంప్లెట్ అయ్యి ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పెడతాం, వాళ్ళకు కూడా తెలియపరిచినా మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని ఒకసారి చూసి ఆ ఖర్చులు కూడా కావాలంటే మేము ఖర్చులు లేకపోయినా కూడా మేమే ఇస్తాము. మా సెక్రటరీ గారికి తెలియపరిస్తే చేరుస్తాక అన్ని విధాలు మేము సహకరిస్తాము. కొత్త కమిటీ ఏర్పడినప్పుడే కొన్ని హామీ ఇచ్చి ఉన్నాం. 70-30% లాగా 70% కమ్మ కమ్యూనిటీకి, అలాగే 30% మిగతా కమ్యూనిటీ కూడా ఏదో చేయాలి, అది మా రెస్పాన్సిబిలిటీ అని చెప్పాం. ఆ విధంగా అందరికీ ఉపయోగపడేటట్టు ఈ బుక్స్ మన గుమ్మడి రామకృష్ణ గారు మేము ముందుకు వస్తాం, మేము చేస్తాం అని చెప్పి అనగానే మేము అడగలేదు, ఆయనందుకు ఆయన మీతో పాటు మేము అని మా నలుగురిలో చెప్పారు. వెంటనే స్పందించి ఈ బుక్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికే లేట్ అయింది, నెక్స్ట్ ఇయర్ ఇంకా ముందు ఇస్తాము. ఈ సంవత్సరానికి ఏంటంటే ముందు 2 హై స్కూల్ ఎంచుకొని, డిఆర్ఎం హై స్కూల్ అంటే ఎవరు చదువుతారు? అన్ని కులాలాళ్ళు అన్ని మతాలాళ్ళు ఉంటారు అక్కడ. అలాగే ఉలిచి హై స్కూలు, కాన్వెంట్లు కాకుండా, కాన్వెంట్లు అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఇస్తారు కాబట్టి ఈ చిన్న స్కూల్ ఎంచుకొని మేము దీన్ని నిన్న పర్చేజ్ చేసాం. అలాగే రెండోది చైతన్య కాలేజీ చదువుతున్న ఎర్రజర్ల పాపకి మన వాళ్ళు దృష్టి తీసుకొచ్చారు, ఫీజు నిమిత్తం కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సెక్రటరీ గారు తెలియపరుస్తారు ఆ డీటెయిల్స్ అన్నీ. మరొకసారి ఈ పెద్దలందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఈ మురళి లాంటి యంగ్స్టర్స్ కొత్తగా వచ్చారు కమ్మ సంఘానికి, వీళ్ళ ద్వారా ఎక్కువ సేవ చేపించడానికి మేము కూడా నిలబడి కాస్త మోటివేట్ చేయాలన్న ఉద్దేశం ఎక్కువగా ఉంది మాకు. మంచి మార్గాన్ని వీళ్ళు నడవాలి, కమ్యూనిటీకి సొసైటీకి ఎక్కువగా ఉపయోగపడాలి. ఇదేదో అలంకారప్రాయం అనుకోకుండా చాలా కష్టపడండి. నిన్న నేను చూసిన స్పందనకైతే వేరే కనగిరి ఏరియా కానీ కందుకూరు కానీ ఆ ఏరియాలో అరే ఇంత మంచి డ్రైవ్ చేస్తున్నామా అని అనిపించింది మాకు. మీరు కూడా దాన్ని ఎన్కాష్ చేయండి, అందరినీ కలుపుకొని ఒక్కొక్క మండలానికి ఒక్కొక్కళ్ళని పికప్ చేయండి, ఒకళ్ళు కాకపోతే 5 పికప్ చేయండి. రాబోయే కాలంలో సర్వీస్ యాక్టివిటీ బాగా లోపలికి తీసుకెళ్ళవచ్చు. చాలా మంచి రెస్పాన్స్ కనపడుతూ ఉంది. నిన్న మిగతా ఊళ్ళని తిరిగితే మేము చేసే హాస్టల్స్కి మీరు ఎంతమందిని పిల్లల్ని పంపగలిగితే మీ ద్వారా కొంతమంది సర్వీస్ చేసినట్టు అవుతారు, మీరు సర్వీస్ చేసినట్టు అవుతారు, పిల్లలు పైకి వచ్చినట్టు అవుతారు. దానివల్ల తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇది మంచి కార్యక్రమం. అసలు మీరు ఏ పని చెప్పినా కానీ మాకు చేతనైనంత వరకు మేము హైదరాబాద్లో హాస్పిటల్స్ కానీ ఇంకోటి కానీ మాకు చేతనం కడిగి మేము చేస్తాం. చాలా సంతోషం. మాకు ఎంతో ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు. మేము చేసే కార్యక్రమాల్లో వెన్నుదన్నుగా నిలుస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మేము కూడా ఆ దిశగా మేము ఆలోచించి పేద విద్యార్థులు ఎక్కడైనా ఉంటే వాళ్ళని చదివించటం కోసం మనకి ఈ కాకతీయ విద్యా ట్రస్ట్ అని చెప్పి ఏర్పాటు చేసి హాస్టల్స్ని ఏర్పాటు చేశారు. అటు బాయ్స్కి కానివ్వండి, గర్ల్స్కి కానివ్వండి, అక్కడ చదివించడానికి కూడా ఈ గుర్తించడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పెద్దలు ఇంకో విషయం కూడా చెప్పారు, మన సంస్కృతి సంప్రదాయాలను గురించి కూడా చెప్పారు. వాస్తవంగా ఈరోజు మనం మన పిల్లల పెంపకాన్ని గురించి కానివ్వండి, వాళ్ళ ప్రవర్తన గురించి కానివ్వండి, వాళ్ళ క్రమశిక్షణ గురించి కానివ్వండి, మనం ఒక్కసారి కనుక పరిశీలించినట్లయితే ఇది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా మొబైల్స్కి, టీవీలకి, వీటన్నిటికీ కూడా అతుక్కుపోయి పెద్దలు కనీసం ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వమన్నా కూడా లేచి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ మన గుమ్మడి రామకృష్ణ గారు వీరు నిర్వహించేటటువంటి అక్కడ పెనమలూరులో ఒక విద్యార్థినులు ఉండేటటువంటి హాస్టల్ని పరిశీలించడం జరిగింది. మన కాలంలో ఉన్నటువంటి సుమతి శతకాలు, వేమన శతకాలు, శుద్ధులు చెప్పేటటువంటి ఏమీ లేవు. కాబట్టి వాళ్ళకి నీతులు చెప్పేటటువంటి అవకాశం కూడా లేదు. ఇలాంటి క్రమశిక్షణ కలిగినటువంటి స్కూల్స్లోనన్నా వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాము. ఆ రకంగా అందరూ కూడా గుర్తించి పిల్లల్ని అక్కడ చేర్పించి వాళ్ళకి చదువు సంధ్యలు నేర్పించాలని చెప్పి
వాళ్ళు ఏ విధంగా అయితే అక్కడి నుంచి వచ్చి అంత దూరం నుంచి వచ్చి మమ్మల్ని మాకు స్ఫూర్తినిచ్చారో మేము కూడా అదే విధంగా పనిచేసి ఈ గుర్తించి అక్కడ ఆ స్కూల్స్లోకి పంపించేటటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇస్తున్నాము. జిల్లాలో ఈ ఏడాది 32 లక్షల పని దినాలు కూలీలతో చేయించాల్సి ఉంటే ఇలా తక్కువ సంఖ్యలో కూలీలతో పనులు చేపడితే ఎప్పటికి లక్ష్యాలు పూర్తవుతాయి? కూలీలను నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులకు రప్పించడంలో చాలామంది ఎంపీడీఓలు వెనకబడి ఉన్నారని డ్వామా పీడీ జోసఫ్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ నుండి ఏపీడీలు, ఎంపీడీఓలు, ఏపీఓలతో ఉపాధి పనుల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇలా పనులు చేస్తే ఎప్పటికీ 32 లక్షల పని దినాలు పూర్తి చేస్తారని, ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్ధంగా పనుల నిర్వహణ చేపట్టాలని, ఫీల్డ్ అసిస్టెంట్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని పీడీ తెలిపారు. తీర ప్రాంత మండలాల్లో ఫిషింగ్ ప్లాంట్స్, అమృత్ సరోవర్ చెరువులు, ఫీల్డ్ ఛానల్ పనులు చేపట్టాలని అన్నారు. క్యాటిల్ షెడ్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న వారిని గుర్తించి ప్రతి పంచాయతీకి 2 నిర్మాణం చేపట్టేలా అనుమతులు తీసుకోవాలని అన్నారు. ఎన్ఎన్ఎంఎస్ యాప్లో కొన్ని మార్పులు వచ్చాయని వాటికి అనుగుణంగా పనులు చేపట్టాలని తెలిపారు. ఎక్కడైనా ఫారం పాండ్స్కి అవకాశం లేకపోతే అక్కడ మనం ఏం చెప్తున్నాం, అక్కడ ఫిష్ పాండ్స్ టేకప్ చేయండి, డీసిల్టింగ్ ఆఫ్ ఫిష్ పాండ్స్, లేదా అమృత్ సరోవర్ టేకప్ చేయండి, లేదా ఫీల్డ్ ఛానల్, పేడర్ ఛానల్ కూడా టేకప్ చేయండి. అలాగే ట్రెంచ్ వర్క్ టేకప్ చేయొచ్చు. సో కోస్టల్ ఏరియాలో ట్రెంచ్ వర్క్, ఫారం పాండ్స్ కొంచెం కష్టం కాబట్టి అక్కడ మీరు ఫీల్డ్ ఛానల్స్, పేడర్ ఛానల్స్, ఫిష్ పాండ్స్ టేకప్ చేయొచ్చు. సో ఓన్లీ రాబోయే 2 ఏళ్ళు మనం ఓన్లీ అగ్రి అలీడ్ యాక్టివిటీస్ మాత్రమే చేయాలి. ఎందుకంటే మనం క్లియర్గా చెప్పుకున్నాం అగ్రి అలీడ్ యాక్టివిటీస్లో మన పర్సంటేజ్ తక్కువ ఉంది కాబట్టి. అలాగే క్యాటిల్ షెడ్స్ కొత్తగా మళ్ళీ ప్రతి పంచాయతీ నుంచి 2 క్యాటిల్ షెడ్స్ ప్రపోజ్ తీసుకోమని చెప్పాము. అవి ఇమీడియట్గా శాంక్షన్స్ పంపించండి. ప్రతి పంచాయతీకి అదనంగా 2 క్యాటిల్ షెడ్స్ మళ్ళా. సో దీని ద్వారా ఏమవుతుందంటే క్యాటిల్ షెడ్స్ అంతా కూడా అగ్రి అలీడ్ యాక్టివిటీ కింద వస్తుంది. సో మన కోస్టల్ ఏరియాలో ఎక్కడైనా ఫారం పాండ్స్కి అవకాశం లేకపోతే అక్కడ మనం ఏం చెప్తున్నాం, అక్కడ ఫిష్ పాండ్స్ టేకప్ చేయండి, డీసిల్టింగ్ ఆఫ్ ఫిష్ పాండ్స్, లేదా అమృత్ సరోవర్ టేకప్ చేయండి, లేదా ఫీల్డ్ ఛానల్, పేడర్ ఛానల్ కూడా టేకప్ చేయండి. అలాగే ట్రెంచ్ వర్క్ టేకప్ చేయొచ్చు. సో కోస్టల్ ఏరియాలో ట్రెంచ్ వర్క్, ఫారం పాండ్స్ కొంచెం కష్టం కాబట్టి అక్కడ మీరు ఫీల్డ్ ఛానల్స్, పేడర్ ఛానల్స్, ఫిష్ పాండ్స్ టేకప్ చేయొచ్చు. వెల్కమ్ బ్యాక్. జీజీహెచ్ హాస్పిటల్కు వచ్చే రోగులకు సత్వరమే చికిత్స అందే కార్యక్రమం వేగవంతంగా జరుగుతుందని రిమ్స్ ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నూతన విధానాల ద్వారా ఈ ప్రక్రియ సులభతరంగా మారిందని తెలిపారు. సూపరింటెండెంట్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ హాస్పిటల్ నూతన విధానం ద్వారా రోగులకు ఆండ్రాయిడ్ ఫోన్తో క్యూఆర్ కోడ్ను అనుసంధానం చేసుకుని త్వరితగతిన తమకు సంబంధించిన రుగ్మతలకు సంబంధిత డాక్టర్ల ద్వారా చికిత్స పొందవచ్చని తెలిపారు. జీజీహెచ్లో ప్రస్తుతం 1000 దాకా రోజువారీ ఓపీలు వస్తున్నాయని, వచ్చిన ప్రతి రోగికి నాణ్యమైన చికిత్స అందజేసేందుకు వైద్య సిబ్బంది 2 పూటలా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పరీక్షల విషయంలో కార్పొరేట్కు దీటుగా హాస్పిటల్ అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. క్యాన్సర్ పరీక్షకు మంచి స్పందన లభిస్తుందని అన్నారు. ప్రజలకు క్యాన్సర్ స్క్రీనింగ్పై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజలు నిరంతరంగా జీజీహెచ్లో నాణ్యమైన వైద్య సదుపాయం పొందవచ్చని భరోసా ఇచ్చారు. గతంతో పోలిస్తే ఓపీసీ కానివ్వండి, ఐపీసీ కానివ్వండి, డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కావండి, చాలా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఓపీ కంపేర్ చేసినట్టయితే గతంతో పోలిస్తే 10 to 15% ఇంప్రూవ్మెంట్ క్లియర్గా కనబడుతుంది. సో మనం బేసికల్లీ జీజీహెచ్ ఒంగోలులో ఏం చేస్తామంటే 4 types ఆఫ్ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. 4 to 5 types ఇన్ఫ్యాక్ట్. ఒకటి క్యూరేటివ్ ఇంటెంట్, రెండవది డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము, థర్డ్ ప్రివెంటివ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఫోర్త్ పాలియేటివ్ గురించి కూడా ప్లాన్ చేసుకుంటున్నాము, అలాగే రీహాబిలిటేటివ్ ప్రొసీజర్స్ కూడా మనం చేస్తున్నామండి ఇక్కడ. సో క్యూరేటివ్కి వచ్చేసరికి ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే పెద్ద పెద్ద లాంగ్ క్యూస్ అవన్నీ ఉండేవి. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యల వల్ల, పర్టికులర్లీ ఈ హాస్పిటల్ అనే ప్రోగ్రామ్ ఒకటి వచ్చింది మనకు. సో ఈ హాస్పిటల్లో భాగంగా ఇప్పుడు పేషెంట్ రాగానే వాళ్ళకి ఆబా ఐడెంటిటీ కార్డ్ ఐడి రిజిస్ట్రేషన్ చేయించి, వాళ్ళ దగ్గర మెయిన్ ఏంటంటే ఉండాల్సింది ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే మన దగ్గర ఇక్కడ క్యూఆర్ కార్డు ఇస్తాము. సో ఒకసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వాళ్ళ వివరాలన్నీ అందులోకి వెళ్ళిపోతాయి. సో వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ కౌంటర్కి వస్తే ఈ పెద్ద పెద్ద క్యూస్, ఈ లాంగ్ క్యూస్ ఏవైతే ఉన్నాయో
అవి కాకుండా డైరెక్ట్గా వస్తే అది ఇమీడియట్గా ఓపీ స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మనకి మీకు తెలిసిన విషయం ఏంటంటే ప్రివెంటివ్ ఆంకాలజీ ఓపీ అనేది మనము ప్రతి మంగళవారము గురువారం మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే చాలామంది పేషెంట్స్ వస్తున్నారండి. ఇంతకుముందు గతంతో పోలిస్తే పేషెంట్స్ కూడా కొద్దిగా అవేర్నెస్ వచ్చింది. సో మనకి ప్రివెంటివ్ ఆంకాలజీకి వచ్చిన పేషెంట్స్కి అందరికీ వివిధ రకాలైన క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడుతున్నాయి. ఓరల్ క్యాన్సరా, సర్వైకల్ క్యాన్సరా, బ్రెస్ట్ క్యాన్సరా, ఇంకేమైనా క్యాన్సరా అలా అవన్నీ చూసుకొని కావాల్సిన నిర్ధారణ పరీక్షలు చేయించుకొని దివ్యాంగులు వయోవృద్ధులకు అవసరమైన పరికరాలు ఉచితంగా అందించేందుకే శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ సంచాలకురాలు అర్చన పేర్కొన్నారు. సింగరాయకొండ జిల్లా ప్రజా పరిషత్తు బాలుర హై స్కూల్లో దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని నిర్వహించారు. గృహ నిర్మాణ లబ్ధిదారులతో త్వరితగతిన గృహ నిర్మాణాలు చేపట్టేలా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలని హౌసింగ్ పీడీ పెరుగు ప్రసాద్ తెలిపారు. ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈలు, ఇతర సిబ్బందితో కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గృహ నిర్మాణాలు జిల్లాలో ఆశించిన మేర పురోగతి కనిపించడం లేదని, పురోగతి పెరిగేలా లబ్ధిదారులు అవగాహన కల్పించి నిర్మాణాలు వేగవంతంగా జరిగేలా చూడాలని అన్నారు. ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల వల్ల నిర్మాణాలు చేయలేకపోతే అలాంటి వారిని గుర్తిస్తే వారికి డిఆర్డీఏ, మెప్మా నుండి ఆర్థిక సహకారం అందించే వెసులుబాటు కల్పిస్తామని అన్నారు. మీకు 623 ఇల్లు ఆమె హ్యాండ్ ఉన్నాయి, అయినా కానీ మీ దగ్గర ఎన్నున్నాయి ఆర్సీ? ఈ వారం కూడా మనం చూసుకుంటే ఎస్ఎన్పాడు ఓన్లీ కాన్స్టిట్యున్సీలో ఎస్ఎన్పాడు కాన్స్టిట్యున్సీ ఓన్లీ 2 హౌసెస్ మాత్రమే కంప్లీషన్ చేశారు. ఒంగోలు కూడా ఓన్లీ 3 ఇళ్ళు మాత్రమే చేశారు. గిద్దలూరు 4, ఎర్రగొండపాలెం 5, మార్కాపురం 26 చేశారు. తర్వాత దర్శి ఒక 8 ఇళ్ళు చేశారు. కాబట్టి డిఈస్ వీళ్ళతో లబ్ధాలతో ఖచ్చితంగా మాట్లాడుకోండి. మాట్లాడి దానికి సంబంధించి కూడా నేను ఫీల్డ్ బుక్ అనే ఒకటి కూడా పెట్టడం జరిగింది. ఎవరినో వచ్చినప్పుడు కూడా చూపించేదానికి కానీ బెనిఫిట్ మీరు ఇంట్రాక్ట్ అయ్యేదానికి ఫీల్డ్ బుక్ అని అంటే ప్రతి ఒక్క లబ్ధిదారుణ్ణి ఆ పంచాయతీలో ఉండే ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ కమ్యూనిటీ సెక్రటరీ, పిఎస్, విఆర్ఓ అందరూ కలిసి లబ్ధాన్ని కలిసి అసలు ఆ లబ్ధాడు ఇల్లు ఎందువల్ల కట్టుకోలేకపోతున్నాడు, అతనికి ఏదన్నా పనులుండి పొగాకు పనులు ఇప్పుడు ఎక్కువగా పొగాకు పనులు జరుగుతున్నాయి, పొగాకు పనులు అట్లాంటి నుండి కట్టుకోలేకపోతున్నారా, లేకపోతే వాళ్ళకి అసలు ఇల్లే అవసరం లేదా, పట్టాపోతుందనే ఉద్దేశంతో బేస్మెంట్ వేశారా, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా, లేకుంటే కొంతమంది మన ఏరియాలో వాళ్ళు ఏంటంటే ప్రకాశం జిల్లా వాళ్ళు బేల్దారి పనుల నిమిత్తము వేరే వేరే ప్రాంతాలకి వెళ్తుంటారు. అట్లా వెళ్ళుంటే ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వచ్చి పనులు చేస్తారు, వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్గా మనం డిఆర్డీ నుంచి కానీ మెప్మా నుంచి కానీ సహాయం చేయగలమా అనేది. ప్లస్ లబ్ధాడు ఎక్కడ నివాసం ఉంటున్నాడు అంటే ఇప్పుడు గతంలో లేఅవుట్లు అంటే లేఅవుట్లు ఏమి ఉండరు కాబట్టి ఇప్పుడు ఎక్కడో వాళ్ళ ఓల్డ్ రెంట్ హౌస్, ట్యాక్సీ హౌస్ ఎక్కడో చోట ఉంటారు కాబట్టి ఆ లొకేషన్. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.